సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేయాలని, నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఈ రోజు 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్ష శిబిరం వద్ద రాజకీయ మరియు మత సామరస్య వాతావరణం నెలకొంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ దీక్ష శిబిరానికి విచ్చేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రజల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో తాను వెన్నంటే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇవాటి దీక్షలో నియోజకవర్గంలోని క్రిస్టియన్ మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. వారు కూడా దీక్షలో కూర్చోవడం ఈ ఉద్యమ తీవ్రతను చాటి చెప్తోంది. తన పిలుపు మేరకు మద్దతు తెలపడానికి వచ్చిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కి, అలాగే మతాలకు అతీతంగా అండగా నిలుస్తున్న క్రైస్తవ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, బట్టి గారి దీవెనలతోటి, కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోటి, నా సొంటి సోదరులు వారి ఎంట నిల్చొని ఈ రోజు ముందుండి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సహకారంతో, మా మైనారిటీ సోదరుల సహకారంతో, ఇక్కడున్న మహిళల సహకారంతో వారు ఒక సంకల్పాన్ని తీసుకొని ఈ రోజు ఒక దీక్షను చేపడుతున్నారు. వారి యొక్క దీక్షకి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాలంటేనే పోరాటము, పట్టుదల ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. పోరాట స్ఫూర్తితోటే ఈరోజు నా సొంతోళ్ళకి 33 ఏళ్ళు నా వయసు అయితే 99 కేసులు నా పైన ఉన్నాయి. నా వయసుకు మించి 3 రెట్లు కేసులున్నాయి. ఈ రోజు హైదరాబాద్ నగరానికి సంబంధించి శాసన మండలి సభ్యునిగా హైదరాబాద్ నగరానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా. అదే విధంగా ఇక్కడ పోరాటం ఎవరైతే నేను గతంలో హుజరాబాద్ లో ఉప ఎన్నికల్లో పోరాటం చేసినో ఆ వ్యక్తే ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. సో నా పైన రెట్టింపు బాధ్యత ఉంది గణేష్ అన్న. తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడలు పెంచడంలో నీకు ఒక పొడి భుజాన్ని, ఒక ఏదైతే నీ గన్నులో ఒక బుల్లెట్ నై, తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడలు వంచి కంటోన్మెంట్ ని ఏదైతే భారతీయ జనతా పార్టీ మెడలు వంచి, భారతీయ జనతా పార్టీ నాయకుల మెడలు వంచి తప్పనిసరిగా ఈ మర్జర్ లో ఇక్కడికెళ్లి ఢిల్లీ దాకా నువ్వు ఏ రోజు కార్యక్రమం చేపడతావో ఢిల్లీలో నీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు నా యొక్క యువకులతోటి, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి యువకులను కూడా తీసుకొని వచ్చి నీ వెంట ఢిల్లీ ప్రొటెస్ట్ లో పూర్తి స్థాయిలో నీ వెంట నిల్చుంటానని చెప్పి కంటోన్మెంట్ సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ డ్రైనేజ్ సమస్యల్ని పరిష్కరించమంటే కూడా 12 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన బకాయిలనే ఇప్పటి వరకు చెల్లించలేదు. ఏదైతే ఎలక్షన్లు పెట్టకుండా మర్జర్ చేయకుండా వాళ్ళు ఇక్కడ ఎక్కడ మర్జ్ చేస్తే మేము గెలవము, ఇక్కడ ప్రజలు మనకు ఓట్లేరని చెప్పి ఒక నిరంకుశ పాలనతోటి ఈ రోజు 6 ఏళ్లుగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం. తప్పనిసరిగా ప్రజల సంక్షేమం కోసం దీన్ని కల్పాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా కల్పనకి మేము పోరాటం చేస్తాం, కానీ మా పోరాటానికి కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా అన్న వెంట నిల్చుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో 99 కేసులు ఈ గడిల్ని బద్దలు కొట్టడానికి పెట్టుకున్నాం. ఈ కంటోన్మెంట్ మర్జర్ కోసం ఇంకొక 99 పెట్టుకోనికి సిద్ధంగా ఉన్నాం. భయపడేది లేదు. తప్పనిసరిగా మర్జర్ ఏదైతే సంబంధించి ప్రజల ఆంక్షల కోసం మా నాయకుడు చేపడుతున్న దీక్షకి కేవలం ఒక శాసన మండలి సభ్యునిగా కాదు, అన్నకి నాకు సుదీర్ఘంగా ఒక 15 ఏళ్ల స్నేహం ఉంది. వయసులో చిన్నవాడినైనా కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహించి నేను నీ వెంట ఉన్నా అని చెప్పి మాట్లాడే నాయకుడు. సోదరులుగా తప్పనిసరిగా అన్ని విధాలుగా అండదండగా ఉంటాను, కొట్లాడతాను, కలిసి కొట్లాడదాము. మన హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం కోసం బాధ్యత తీసుకొని ఏదైతే ఈ రోజు మీరు చేస్తున్న దీక్ష, రేపు పొద్దున ఢిల్లీలో ఇదే దీక్ష కూర్చున్నప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. అవసరమైతే ఢిల్లీలో అయ్యేంత వరకు కూడా తిరిగి వచ్చేది లేదు. వాళ్ళ మెడలు వంచి ఏ రకంగా కేసీఆర్ గడీలని బద్దలు కొట్టి ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో, భారతీయ జనతా పార్టీ గడీలను కూడా బద్దలగొట్టి ఈ కంటోన్మెంట్ ని మన ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ మన మున్సిపాలిటీలో విలీనం చేసుకొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నామని చెప్పి సభాముఖంగా పెద్దలందరి ముందు వాగ్దానం చేస్తూ నాకింత చక్కగా నా గురించి చెప్పి నాకు స్వాగతం పలికి ఇక్కడ విచ్చేసిన నా అమ్మలకి, అక్కలకి, చెల్లెలకు అందరు కూడా, అదే విధంగా మా గాయక సోదరులకు అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.